తన దాకా వస్తే కాంతయ్య, కోటయ్య ఇరుగు పొరుగున నివసించే రైతులు. వ్యవసాయ పనుల దగ్గర నుంచి ప్రతి చిన్న పనిలోనూ ఒకరికొకరు సహాయకారకులుగా కాలం గడిపేవారు. వారి స్నేహం, కలుపుకోలుతనం మొత్తం గ్రామానికే ఆదర్శప్రాయంగా ఉండేది. ఒకనాడు హఠాత్తుగా వాళ్ళిద్దరూ నోటికి వచ్చినట్టలా తిట్టుకుంటూ జుట్టు పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. చూడవచ్చిన వారందరూ ఆ కలహానికి కారణం తెలుసుకునేందుకు, ఇద్దరిని శాంతపరిచేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎవరెన్ని శాంతవచనాలు పలికినా కాంతయ్య, కోటయ్య తిట్టుకోవడం మానలేదు. చుట్టూ చేరిన గ్రామస్తులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇంతలో భారైన తెల్లని గడ్డంతో, ప్రశాంత వదనంతో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి ఆకారం, ముఖవచ్చస్సు చూసేసరికి కాంతయ్య, కోటయ్య కలవెలపడ్డారు. ప్రశాంతంగా అర్ధనిమిలిత నేత్రాలతో తమ వైపే చూస్తున్న ఆ వృద్ధుడికి ఇద్దరూ వినయపూర్వకంగా నమస్కరించి కలహ కారణం చెప్పసాగారు. ఆ వచ్చిన వృద్ధుడు ఇద్దరిని మాట్లాడనివద్దని చేత్తో ఆజ్ఞాపించాడు. తర్వాత కాంతయ్య, కోటయ్యలనే కాక చుట్టూ చేరిన జనాలను కూడా ఉద్దేశించి ఇలా అన్నాడు: మనుషులు ఒకరి మీద ఒకరు కోపగించుకోవడమే ఘోరం. కలహించుకునే వరకు, తిట్టుకునే వరకు పోవడం అంటే ఘోరాతి ఘోరం. కలహ కారణం ఏదో నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఏ పరిస్థితిలోనూ ఎవరు ఎంత కవ్వించినా కనీసం కోపం కనబరచడం కూడా మానవ లక్షణం కాదు. కాంతయ్య, కోటయ్యే కాక అక్కడ చేరిన వారంతా నిశ్చేష్టులై విన్నారు. 4-5 క్షణాలు నిశ్శబ్దంగా గడిచినాయి. ఇంతలో ఓ యువకుడు జనంలోంచి వచ్చి ఆ వృద్ధుని సమీపించి, అయ్యా, ఏ పరిస్థితుల్లోనూ కోపం పొందకుండా ఉండడం మానవుడికి సాధ్యమయ్యే కార్యం కాదు అన్నాడు. వృద్ధుడు పెద్దగా నవ్వి తెల్లని పొడవాటి గడ్డం దువ్వుతూ, ఎందుకు సాధ్యం కాదు? నా విషయమే చెప్తున్నాను. ఎవరు ఏ పరిస్థితుల్లోనూ నాకు కోపం తెప్పించలేరు. మానవులే కాదు, ఆఖరికి దేవతలు, రాక్షసులైనా సరే అన్నాడు. అడ్డు ప్రశ్న వేసిన యువకుణ్ణి కోపంగా చూసి వృద్ధుడికి నమస్కరించి జనం ఎటు వెళ్ళవలసిన వాళ్ళు అటు వెళ్ళారు. యువకుడు వృద్ధుణ్ణి సమీపించి తాతగారు అన్నాడు. ఏమిటి అన్నాడు వృద్ధుడు నవ్వుతూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పు అన్నాడు వృద్ధుడు ఈసారి నవ్వకుండా. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఏమిటో చెప్పరాదా అన్నాడు వృద్ధుడు కోపంగా చూస్తూ. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి వెధవా, నీకేమైనా పిచ్చా అన్నాడు వృద్ధుడు కొల్లెర్ర చేసి. తాతగారు అన్నాడు యువకుడు మళ్ళీ. ఓరి చుంట, నీ డొక్క చీలిస్తా ఉండు అంటూ వృద్ధుడు చెయ్యెత్తాడు. యువకుడు నవ్వి, ఏ పరిస్థితుల్లోనూ మనిషికి కోపం రాకూడదు అన్నాడు. వృద్ధుడు తల ఉంచుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. చూసారా, అన్ని నీతులు చెప్పిన ఆ మహానుభావుడు కూడా తన దాకా వచ్చేసరికి ఎలా జారుకున్నాడో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గాప్రియ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.